నేడు ప్రకటించిన ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో శ్రీ చైతన్య ఖమ్మం విద్యార్థులు అన్ని విభాగాలలో రాష్ట్ర స్థాయి అత్యుత్తమ శ్రేణి మార్కులతో రికార్డు స్థాయిలో ఫలితాలను సాధించి విజయకేతనం ఎగరవేశారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 994 మార్కులు స్టేట్ ఫస్ట్ మార్కులతో సీనియర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 994 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ముగ్గురు విద్యార్థులు మరియు జూనియర్ ఎంపీసీ విభాగంలో అత్యధికంగా 7 విద్యార్థులు 470 మార్కులకు గాను 468 మార్కులు స్టేట్ టాప్ మార్కులు సాధించారు. అదేవిధంగా సీనియర్ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 992 మార్కులతో ఇద్దరు విద్యార్థులు, అదేవిధంగా జూనియర్ బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి అత్యుత్తమ మార్కుల వరదను సృష్టించారు. దీంతో పాటుగా ఆర్ట్స్ విభాగంలో జూనియర్ ఎంఈసీ విభాగంలో 500 మార్కులకు గాను 492 మార్కులు, 500 మార్కులకు గాను 491 మార్కులతో జూనియర్ సిఈసి విభాగంలో 500 మార్కులకు గాను 488 మార్కులతో సీనియర్ హెచ్ఈసి విభాగంలో 1000 మార్కులకు గాను 980 మార్కులను సాధించి రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేశారు. జూనియర్ ఇంటర్లో 400 ఆపై మార్కులు సాధించిన వారు మరియు సీనియర్ ఇంటర్లో 900 ఆపై మార్కులు సాధించిన వారు 94% మంది. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్ మాట్లాడుతూ కీలకమైన ఇంటర్మీడియట్ దశలో విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా సరైన ప్రణాళిక ఏర్పరిచి జాతీయ స్థాయిలో బెస్ట్ అనదగ్గ లెక్చరర్చే శిక్షణ ఇవ్వడం వల్ల తమ విద్యార్థులు ప్రతి సంవత్సరం ఇటు ఇంటర్ స్టేట్ మార్కులతో అటు జాతీయ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులు సునాయాసంగా సాధిస్తూ తెలంగాణ ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపచేస్తున్నారని తెలిపారు. మారుతున్న పరీక్షల విధానాలకు అనుగుణంగా బోధన సరళి మరియు విద్యార్థులపై నిరంతర పర్యవేక్షణ వల్ల ప్రతికూల పరిస్థితుల్లో సైతం అన్ని విభాగాల్లో అత్యుత్తమ మార్కులతో రాణిస్తూ ఇటువంటి విజయాలను సాధిస్తున్నారని కళాశాల డైరెక్టర్ శ్రీవిద్య తెలిపారు. ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ మల్లంపాటి శ్రీవిద్య, అకాడమిక్ డైరెక్టర్ బి సాయిగీతిక, డీజీఎం సిహెచ్ చేతన్, ఎగ్జిక్యూటివ్ డీన్ ఎన్ఆర్ఎస్డి వర్మ, డీన్ జై కృష్ణ, ఏజీఎంలు సిహెచ్ బ్రహ్మం, జె ప్రకాష్, జి గోపాలకృష్ణ, ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలియజేశారు.
ప్రకటించిన జూనియర్ ఇంటర్మీడియట్ మరియు సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రతి సంవత్సరం లాగానే టాప్ మోస్ట్ ర్యాంకులు సాధించి, అంటే 1 నుంచి మొదలుపెట్టి టాప్ ప్రతి స్థానాన్ని, అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా ఏ ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా ప్రతి మార్కు కూడా ప్రతి ఒక్క విద్యార్థి సాధించి తెలంగాణలో సరికొత్త రికార్డును సృష్టించింది. అది ఏ ఒక్క ఫస్ట్ ఇయరో, బైపీసీఓ, ఎంపీసీఓ, ఎంఈసీఓ, సిఈసీఓ ఒక్క దాంట్లో కాదు, ఆల్ గ్రూప్స్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్స్. అదేవిధంగా సెకండ్ ఇయర్లో కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్నీ కూడా అంటే ఒక ఫస్ట్ మార్క్ అనేది 468 మార్కులు సాధించిన ఫస్ట్ మార్క్ విద్యార్థులు 7 ఉన్నారంటేనే, 7 మంది ఉన్నారంటేనే మా శ్రీ చైతన్య అకాడమిక్ ప్రోగ్రాం ఎంత గొప్పగా నిర్వహించబడుతుందనే దానికి నిదర్శనం. మొన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో చదివిన విద్యార్థులు 100 లోపు ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో సాధించిన వాళ్ళు 4 ఉంటే, అది మా తెలంగాణ శ్రీ చైతన్య స్కూల్స్ నుంచి 100 లోపు ర్యాంకులు సాధించిన వాళ్ళే. మొన్న మెయిన్స్ రిజల్ట్లోనూ ఖమ్మం జిల్లాలో టాప్ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కూడా మీరు అదే విద్యార్థులు 994 ముగ్గురు విద్యార్థులు, మణికీర్తి, అదేవిధంగా సాకేత్, అదేవిధంగా సాయి రూప, తేజస్విని అనే ముగ్గురు అమ్మాయిలకి 994 మార్క్స్ రావటం, అదేవిధంగా 992 మార్క్స్ ఇంకో 2 విద్యార్థులకి, అదేవిధంగా బైపీసీలో టాప్ మార్కులు 992 అనే టాప్ మార్కుని 2 విద్యార్థులకు రావటం, అదేవిధంగా హెచ్ఈసి, ఎంఈసీలో కూడా 990, 998, 988 మార్కులు, అదేవిధంగా జూనియర్ సిఈసిలో కూడా 500కు గాను 488, అదేవిధంగా ఎంఈసీలో 492 మార్కులు, అదేవిధంగా 491 మార్కు సాధించి ఖమ్మం జిల్లాకే వన్నె తెచ్చే ఇంటర్మీడియట్ మార్కులను తీసుకొచ్చిన మా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. ఈ విద్యార్థులందరూ ఒకే ఇంటర్మీడియట్ కోచింగే తీసుకొని మిగతా ఏ కాంపిటేటివ్ రంగంలో కోచింగ్లు తీసుకోకుండా ఒక ఇంటర్మీడియట్గా పరిమితం కాలేదు. వీళ్ళందరూ శ్రీ చైతన్య ప్రెస్టీజియస్ సిఐపిఎల్ ప్రోగ్రాంలో కానీ, ఐపీఎల్ ప్రోగ్రాంలో కానీ, ఎన్ఐటి ప్రోగ్రామ్స్లో, మెయిన్స్లో, ఎయిమ్స్ సూపర్ 60 లాంటి ప్రోగ్రామ్స్లో ఉన్న విద్యార్థులందరూ సంవత్సరంలో ఎక్కువ, 2 సంవత్సరాల్లో ఎక్కువ శాతం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతూ నెంబర్ 1 స్థానంలో ఇంటర్మీడియట్లో కూడా నిలవడం అనేది మనం ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్లో, ఒక అప్లికేషన్ ఓరియంటెడ్లో, అదేవిధంగా ప్రతిదాన్ని బట్టి కొట్టే విధానం కాకుండా ప్రతి కాన్సెప్చువల్గా టీచింగ్ జరగబట్టి, అదేవిధంగా ప్రిపరేషన్ కూడా ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అన్ని రకాలుగా ఎట్లాంటి క్లిష్టంగా వచ్చిన పేపర్లు పాస్ పర్సెంటేజ్ విషయంలోనూ శ్రీ చైతన్య నెంబర్ 1గా ఉంది. అదేవిధంగా 95% అబోవ్ పాస్ పర్సెంటేజ్ గ్రూప్ మొత్తం ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఇయరే కానీ, సెకండ్ ఇయరే కానీ టాప్ మోస్ట్ పాస్ పర్సెంటేజ్ల విషయంలోనూ అన్ని స్థానాలు కైవసం చేసుకోవటంలో 1 నుంచి 10 స్థానాలు, 10 నుంచి 20 స్థానాలు, 20 నుంచి 30 స్థానాలు, ప్రతి స్థానాన్ని శ్రీ చైతన్య కైవసం చేసుకోవటం అనేది తెలంగాణ శ్రీ చైతన్య స్కూల్స్కి, అదేవిధంగా శ్రీ చైతన్య ఖమ్మం కాలేజీలకి చాలా గర్వంగా ఉందని, ఇక ముందు కూడా ఇంతకంటే మెరుగైన ఫలితాలు, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక్కదానికే పరిమితం కావట్లేదు, ఎవ్రీ ఇయర్ మాకు సంబంధించిన రికార్డుని మేమే బద్దలు కొట్టుకుంటూ అద్భుతమైన రిజల్ట్స్ను ప్రొడ్యూస్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి బ్రహ్మాండమైన రిజల్ట్ని ఇంటర్మీడియట్లో కానీ, మెయిన్స్లో కానీ, ఐఐటీలో కానీ, మెడికల్ రంగంలో కానీ, ఇదే రంగం చూసుకున్న అన్నిట్లో కూడా
మంచి, ఎందుకంటే స్కూలింగ్ నుంచే ఈ పిల్లలందరినీ టెక్నో ప్రోగ్రామ్స్లో, సి బ్యాచ్ ప్రోగ్రామ్స్లో, ఐపీఎల్ ప్రోగ్రామ్స్లో నిష్ణాతులుగా తయారు చేసి ఇంటర్మీడియట్లో కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ గ్రూప్ అయినా, ఏ ఇయర్ అయినా ప్రతి విద్యార్థిని విజేతగా నిలపడానికి శ్రీ చైతన్య అకాడమిక్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా మా డీన్స్, మా ప్రిన్సిపల్స్, మా లెక్చరర్స్ విశేష కృషి చేసి, ఒక కమిట్మెంట్తో కృషి చేసి ఇంత బ్రహ్మాండమైన రిజల్ట్లు తీసుకొచ్చిన మా టీంకి, అదేవిధంగా మమ్మల్ని నమ్మి ఇది వేలాది మందిగా పిల్లలు ఇక్కడ జాయిన్ అయ్యి మంచి రిజల్ట్స్ ఇప్పించిన విద్యార్థులకి, తల్లిదండ్రులందరికీ మా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించినటువంటి సీనియర్ ఇంటర్ అదేవిధంగా జూనియర్ ఇంటర్ ఫలితాల్లో మరొకసారి శ్రీ చైతన్య విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రథమ స్థానంలో నిలవటం, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ విభాగంలో 994 మార్కులు 3 విద్యార్థులు సాధించటం, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 468 మార్క్స్, 470 అవుట్ ఆఫ్ 468 మార్క్స్ 7 విద్యార్థులు, 993 కావచ్చు, 992 కావచ్చు, 990 ఎబో దాదాపు 34 మంది విద్యార్థులు 990 మార్కులు పైన సాధించటం అనేది నిజంగా శ్రీ చైతన్య అకాడమిక్ స్టాండర్డ్స్ వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వుకుంటూ ఈసారి జేఈఈ మెయిన్స్ ఎగ్జామినేషను అయిపోయిన తరువాత 10 డేస్ గ్యాప్లో బోర్డ్ ఎగ్జామినేషన్స్ వచ్చాయి ఇంటర్మీడియట్కి. సెకండ్ ఇయర్ విద్యార్థులు జనవరి ఎండింగ్ వరకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వుకుంటూనే ఉండి ఓన్లీ 1 నెల రోజులు ఫిబ్రవరి నెలలో అటు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కి రాసుకుంటూ థియరీ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యి దరిదాపు సెకండ్ ఇయర్ విద్యార్థులకి యాక్చువల్గా ఈ అకాడమిక్ ఇయర్లో ఒక్కొక్క సబ్జెక్టుకి 3 డేస్ మాత్రమే ప్రిపేర్ అయ్యే అంత తక్కువ టైం దొరికినప్పటికీ 990 పైన మార్కులు 34 మంది విద్యార్థులు తెచ్చుకున్నారనంటే నిజంగా వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ కమిట్మెంటు, అదేవిధంగా శ్రీ చైతన్య ఎగ్జామినేషన్ సిస్టమ్, శ్రీ చైతన్య ఇంటర్నల్గా పెట్టేటువంటి క్వశ్చన్ పేపర్సు, ఆ క్వశ్చన్ పేపర్లో మేము ఇచ్చేటువంటి క్వశ్చన్ విధానంలో వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ ఎలా వచ్చినా 100% స్కోర్ చేసే, మార్కులు స్కోర్ చేసేలాగా వాళ్ళు ప్రిపేర్ అవ్వగలగటం అనేది, ఈ ప్రిపరేషన్లో టీచర్స్ కానివ్వండి, అకాడమిక్ ప్రోగ్రామ్ కానివ్వండి, డీన్స్ కానివ్వండి, ఏజిఎమ్స్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానీ పిల్లల్ని అనునిత్యం వెంటుండి ప్రతిరోజు క్యాంపస్కి రప్పించుకొని వాళ్ళని ఇంత మంచి మార్కులు తెచ్చుకోవటానికి అటు వాళ్ళు అదేవిధంగా స్టాఫ్, ప్రిన్సిపల్స్ అందరూ కూడా కష్టపడి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ఫలితాలు తెచ్చుకోవటంతో పాటుగా హయ్యెస్ట్ మార్క్స్ తెచ్చుకోవటంతో పాటుగా పాస్ పర్సంటేజ్ విషయంలో కూడా ఈ ఇయర్ చాలా ఎక్సలెంట్గా ఇటు జూనియర్ ఇంటర్ అయినా సీనియర్ ఇంటర్ అయినా కొన్ని క్యాంపస్లు సీనియర్ ఇంటర్ 98, 99, 100% పాస్ పర్సంటేజ్ వచ్చినటువంటి క్యాంపస్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ ఇంటర్లో కూడా 99%, 98% పాస్ పర్సంటేజ్. ఎందుకంటే ఈ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్లో కొన్ని పేపర్స్ చాలా టఫ్గా వచ్చినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి పాస్ పర్సంటేజ్, అదేవిధంగా అద్భుతమైనటువంటి హయ్యెస్ట్ మార్క్స్ని సాధించారు. ఇలాంటి మంచి ఫలితాలు సాధించినందుకు విద్యార్థుల్ని, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని, స్టాఫ్ని, ప్రిన్సిపల్స్ని, ఏజిఎమ్స్ని అందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.